స్తుతించి పాడెదన్ స్తుతుల స్తోత్రార్హుడా. ఉత్సాహించి పాడెదన్ ఉదయ సాయంత్రము. స్తుతించి పాడెదన్ స్తుతుల స్తోత్రార్హుడా. ఉత్సాహించి పాడెదన్ ఉదయ సాయంత్రము. స్తుతుల సింహాసనం మీదాసీనుడా. మా స్తుతి ఆరాధనా నీకే చెల్లించెదా. మా స్తుతి ఆరాధనా నీకే చెల్లించెదా. స్తుతించి పాడెదన్ స్తుతుల స్తోత్రార్హుడా. ఉత్సాహించి పాడెదన్ ఉదయ సాయంత్రము. గతకాలమంత నీవు మము కాచి కాపాడావు. వెతలన్నీ తీశావు. గతకాలమంత నీవు మము కాచి కాపాడావు. వెతలన్నీ తీశావు. గతిలేని మాపై నీవు మితిలేని ప్రేమ చూపి. గతిలేని మాపై నీవు మితిలేని ప్రేమ చూపి. శత సంఖ్యగా మమ్ము దీవించావు. స్తుతించి పాడెదన్ స్తుతుల స్తోత్రార్హుడా. ఉత్సాహించి పాడెదన్ ఉదయ సాయంత్రము. కటాక్షములను కిరీటములుగాను ఉంచావు మా తలపై. కరుణా కటాక్షములను కిరీటములుగాను ఉంచావు మా తలపై. పక్షిరాజు యౌవనము వలె మా యౌవనమునంతా. పక్షిరాజు యౌవనము వలె మా యౌవనమునంతా
వర్ధిల్లగా వృత్తిని ఇచ్చావు. స్తుతించి పాడెదన్ స్తుతుల స్తోత్రార్హుడా. ఉత్సాహించి పాడెదన్ ఉదయ సాయంత్రము. స్తుతించి పాడెదన్ స్తుతుల స్తోత్రార్హుడా. ఉత్సాహించి పాడెదన్ ఉదయ సాయంత్రము. స్తుతుల సింహాసనం మీదాసీనుడా. మా స్తుతి ఆరాధన నీకే చెల్లించెదా. మా స్తుతి ఆరాధన నీకే చెల్లించెదా. స్తుతించి పాడెదన్ స్తుతుల స్తోత్రార్హుడా. ఉత్సాహించి పాడెదన్ ఉదయ సాయంత్రము. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క అతి పరిశుద్ధ నామంలో ఈ సాయంకాల శుభాలు మీకు తెలియజేస్తున్నాను. మరొకసారి మిమ్మల్ని ఈ రీతిగా కలుసుకోవడానికి దేవుడు తన కృపను నాకు చూపించుంటున్నాడు. సామెతల గ్రంథము మరి 30వ భాగాన్ని మనం గత బుధవారం నాడు పూర్తి చేసుకున్నాం. 31వ భాగంలోనికి మనము ప్రవేశిస్తుంటున్నాం. ఈ రోజున మరి 6వ అధ్యాయము 23 నుంచి మరి 35 వచనాల వరకు కూడా ఉన్నటువంటి ఈ భాగాన్ని ధ్యానం చేయాలని ఆశపడుచున్నాను. దయచేసి మరి కండ్లు మూసుకున్నట్లయితే చిన్న ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తియు మిక్కిలి ప్రేమ కనికరములు కలిగిన మా తండ్రి యేసయ్య, నీకు స్తోత్రములు చెల్లిస్తూ ఇదిగోనైనా మా నోటి మాటలు, మా హృదయ ధ్యానము నీ దృష్టికి అంగీకృతముగా ఉండేటట్లు సహాయం చేయమని వేడుకొంచు. నీ మహిమ, నీ సన్నిధానం మేము అనుభవించుటకు నీవు సహాయం దయచేయమని వేడుకొంచు. వినేటువంటి వారికి, వీక్షించేటువంటి వారికి అందరికీ కూడా అది మేలుకరంగా ఉపయుక్తంగా ఉండుటకు సహాయం చేయమని నజరేయుడగు యేసు అతి పరిశుద్ధ నామములో ఈ ప్రార్థన మిక్కిలి వినతో వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. దేవుని ప్రియ సంగమా, 6వ అధ్యాయము 22 వచనాల వరకు కూడా మనము ధ్యానం చేయడం జరిగింది. మరి ఈ రోజు నుంచి కూడా కొంచెం ఈ యొక్క బైబిల్ స్టడీని వేగవంతం చేయాలనేటువంటి ఆలోచన మరి పరిశుద్ధాత్మ దేవుడు నాకు కలుగు చేసి ఉంటున్నాడు. మరి యొక్క దుర్దినములలో యేసుక్రీస్తు ప్రభువారి యొక్క రాకడ దినములలో మనం ఇంకను దేవుని సన్నిధికి చేరుతూ దేవుని వాక్యాన్ని ధ్యానం చేస్తున్నామంటే అది దేవుడు మనకిచ్చినటువంటి మహాకృపని ఖచ్చితంగా మనము తెలుసుకోవాలి. మరి ఈ సమయంలో మరి ధ్యానాన్ని నేను ఆరంభం చేస్తుంటున్నాను. 6వ అధ్యాయము 23వ వచనాన్ని ఒకసారి చదువుకుందాం. ఆజ్ఞ దీపముగాను ఉపదేశము వెలుగుగాను ఉండును, శిక్షార్థమైన గద్దింపులు జీవ మార్గములు. ఆజ్ఞ దీపమై ఉన్నది. 119వ కీర్తనలో కీర్తనకారుడు దావీదు భక్తుడు కూడా అంటాడు, నీ వాక్యము నా పాదములకు దీపం అంటాడు, నా త్రోవకు వెలుగంటాడు. మరి సొలొమోను భక్తుడు కూడా ఇక్కడ దేవుని ఆజ్ఞ ఒక దీపానికి దారి చూపించేటిదిగా మరి తెలియపరుస్తుంటున్నాడు. దేవుని వాక్యానికి వివిధ పర్యాయ పదాలు ఈ కావ్య గ్రంథాలుగా చెప్పబడేటువంటి మరి కీర్తనలు కావచ్చు, లేకపోతే సామెతలు కావచ్చు, పర్యాయ పదాలు ఉపయోగించడం జరిగింది. ఆజ్ఞలు, ఉపదేశములు, వివిధ పదములతో మరి భక్తులు దేవుని యొక్క వాక్యాన్ని చక్కగా విశ్లేషించడం మనం చూస్తాం. ఆజ్ఞ దీపమై ఉన్నదంట. అంటే దేవుని ఆజ్ఞ ఎక్కడైతే ఉన్నదో అక్కడ చీకటి ఉంటుందని అర్థం. దీపం ఎప్పుడు మనకు అవసరం అవుద్ది? ఎక్కడైతే చీకటి ఉంటుందో అక్కడే మరి దీపం అవసరమే ఉంటుంది.
అంటే ఆజ్ఞ వచ్చినప్పుడు అక్కడ వెలుగు కలుగుతుంది అనే విషయం మనకి ఇక్కడ భక్తుడు చక్కగా తేటతలం చేస్తున్నాడు. ఒక వ్యక్తి దొంగతనాలకి అలవాటు పడిపోయి చాలా దొంగతనాలు చేసిన తర్వాత పోలీసులకు పట్టుబడ్డాడు. మొత్తానికి చాలా పెద్ద శిక్ష జడ్జి విధించిన తర్వాత నీకు చివరి కోరిక ఏమైనా ఉన్నదా అని మరి పోలీస్ డిపార్ట్మెంట్ వారు అడిగినప్పుడు ఆ అబ్బాయి ఏమంటాడంటే, నాకు చివరి కోరిక మా అమ్మను చూడాలని ఉంది అంటాడు. సరే, వాళ్ళ అమ్మగారిని పిలిపిస్తారు. పిలిపించిన తర్వాత అమ్మను చూస్తాడు. కొడుక ఏమిట్రా ఎలాగైపోయావు నాయన అని చెప్పి తల్లి కూడా చాలా బాధపడుతుంది. అమ్మ దగ్గరికి రామని చెప్తాడు. చెప్పిన తర్వాత తల్లి చెవిలో ఏదో మాట్లాడుతున్నట్లు మూతి పెట్టి ఆ చెవిని గట్టిగా కొరికేస్తాడు. అందరూ బిత్తరపోతారు, అందరూ కూడా ఆశ్చర్యపోతారు, అందరూ నిశ్చేష్లు అవుతారు. ఏంటిది తల్లి చెవి కొరికేస్తున్నాడని. అప్పుడు తల్లి బాధపడుతూ అంటది, ఏంటి నాయనా నువ్వు ఇలా చేసావంటే, అమ్మా నేను చిన్న చిన్న దొంగతనాలు ప్రారంభం చేశాను. ఆ చిన్న చిన్న దొంగతనాలు ప్రారంభం చేసినప్పుడు ఒక్కొక్క దొంగతనం చేసినప్పుడు తప్పురా నాయన అని నువ్వు ఒక మాట చెప్పున్నట్లయితే, ఖండితంగా చెప్పినట్లయితే నేను ఈ రోజున ఇంత పెద్ద దొంగగా నేను పట్టుబడి ఉండేవాడిని కాదు, ఇంత పెద్ద శిక్షకు గురి అయ్యేవాడిని కాదు. నువ్వు చెప్పకే నేను ఈ విధంగా ఈరోజు నా శిక్ష అనుభవించాల్సి వస్తుందని చెప్పి కుమారుడు బాధపడతాడు. నేను బిడ్డలారా, ఆజ్ఞ ఎక్కడైతే ఉంటుందో అక్కడ వెలుగు ఉంటుంది, అక్కడ ఆశీర్వాదము ఉంటుంది. మనం అనుకుంటాం ఆజ్ఞలు హాని చేస్తే అనుకుంటాం, కాకపోతే కాస్త గాయం చేస్తే తప్పిస్తే అవి ఏమాత్రం కూడా హాని చేయవు. అవి ఆజ్ఞ లేకపోతేనే మన జీవితాలు హానికరమైన పరిస్థితులు పడిపోతాయి. తర్వాత ఆజ్ఞ దీపముగాను ఉపదేశము వెలుగుగాను అంటున్నాడు. ఆజ్ఞ ఉపదేశం. ఆజ్ఞ ఏం చేస్తుంది అంటే డిమాండ్ చేస్తుంది. యు మస్ట్ డూ ఇట్, యూ షల్ నాట్ డూ ఇట్. నువ్వు ఇది ఖచ్చితంగా చేయాలి, నువ్వు ఇది ఖచ్చితంగా చేయకూడదు. ఉపదేశం ఏం చేస్తుంది అంటే టీచింగ్. ఇంగ్లీష్లో ఒక వెర్షన్లో ఇన్స్ట్రక్షన్ అంటారు, ఒక వెర్షన్లో టీచింగ్ అంటారు. ఉపదేశము అది ఖండితంగా చెప్పదు, కానీ కొన్ని కీలకమైనటువంటి విషయాలు తెలియపరుచుకుంటూ వెళ్తుంది. మన జీవితానికి ఆజ్ఞ ఉపదేశం రెండు కూడా అవసరమే. చాలామందికి ఉపదేశాలు ఇష్టం ఉంటాయి, కానీ ఆజ్ఞలు మాత్రం ఇష్టం ఉండవు. ఎందుకంటే ఆజ్ఞ చాలా ఖండితంగా ఉంటుంది. యూ షల్ నాట్ మర్డర్, యూ షల్ నాట్ కోవెట్, యూ షల్ కీప్ సబ్బాత్ యాజ్ ఎ హోలీ. ఇలాగా 10 ఆజ్ఞలు మనం చూసుకున్నప్పుడు నువ్వు చేయకూడదు అనేటువంటిది, నువ్వు చేయాలి అనేటువంటి విషయం ఖండితంగా చెప్తుంది అన్నమాట ఆజ్ఞ. ఉపదేశములు విశ్వాసం కలిగి ఉండు, నిరీక్షణ కలిగి ఉండు, నెమ్మది కలిగి ఉండు, విశ్వాసాన్ని వీడిపోకు, ప్రేమ కలిగి ఉండు, ప్రేమ కలిగి ఉండు, ప్రయాసపడు, ఇటువంటి మాటలు చెప్తుంది ఉపదేశం. మరి విశ్వాస జీవితంలో ఆజ్ఞలు అవసరము, ఉపదేశములు అవసరమైన విషయం ఈ సమయంలో మనం తెలుసుకోవాలి. 6వ అధ్యాయము 23వ వచనం నేను చదువుతున్నానండి. శిక్షార్థమైన గద్దింపులు జీవ మార్గములు. 23వ వచనంలో కింద భాగాన్ని మనం చూసినట్లయితే శిక్షార్హమైనటువంటి గద్దింపులు జీవ మార్గములు. ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో పిల్లలకి శిక్షార్హమైన గద్దింపు అంటే శిక్ష గద్దింపు ఈ రెండు ఉండాలి. ఈ రోజులో పిల్లలకి ఈ రెండు కరువైపోతున్నాయి. శిక్ష లేదు, గద్దింపు లేదు. ఒకవేళ శిక్షించేటువంటి ఉపాధ్యాయులు ఉన్నట్లయితే ఉపాధ్యాయుల మీద గొడవలు పెడతారు. గద్దించేటువంటి వారెవరైనా ఉన్నారైతే ఆ గద్దించినటువంటి వారిని బట్టి బాధపడతారు. అందుకనే ఈ రోజున క్రమశిక్షణ లేకుండా పోయింది పిల్లలకి. ఈవేళ ఉన్నటువంటి జనరేషన్ అంతా కూడా చాలా బాధాకరమైనటువంటి పరిస్థితులు ఉన్నదని చెప్పడానికి ఏమాత్రం కూడా సంకోచించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇప్పుడున్నటువంటి జనరేషన్ ఏమీ బాగోలేదు. అసలు క్రమశిక్షణ అనేటువంటిది లేదు. ఎందుకంటే వారికి శిక్ష లేదు, వారికి గద్దింపు లేదు. గద్దించరు, గద్దించినటువంటి వారిని గద్దించనీయరు. అది ఏమాత్రం కూడా శుభ పరిణామం కాదనే విషయాన్ని సమయంలో మీకు జ్ఞాపకం చేస్తున్నాను ప్రేమపూర్వకంగా.
ఈ రోజున చాలామంది పిల్లలు, యువకులు చాలా ప్రమాదాలు బారిన పడిపోతున్నారు. ఉదాహరణకి మనం సెల్ఫీలు చూస్తున్నట్లయితే చాలామంది సెల్ఫీలు తీసుకుంటున్నారు. రోజుకి ఏదో ఒక చోట, ఎక్కడో ఒక చోట సెల్ఫీలు తీసుకుంటూ చచ్చిపోతున్నారు. వీళ్ళకి ఏం చేస్తే బాగుంటారు, ఏం చేస్తే ఏం చేయకపోతే బాగోరు, ఇటువంటి మాటలు చెప్పేటువంటి వారు కరువైపోయారు. గట్టిగా చెప్తే బాధపడేటువంటి జనరేషను ఎక్కడ బాధపడతారు అనేటువంటి ఆలోచనతో గట్టిగా చెప్పలేనటువంటి పరిస్థితి. దాని కారణం చేత అక్కడ ఏమవుతుందంటే వెలుగుండాల్సినటువంటి ఆ ప్రాంతంలో చీకటి అలముకుంటుంది. అర్ధాంతరంగా తనువు చాలించేటువంటి పరిస్థితులు ఈ రోజున ఉన్నాయి. యవనస్తులు చచ్చిపోతున్నారు. నిన్నటి దినాన్ని విశాఖపట్నంలో ఒక జలపాతంలో మళ్ళీ ఇంకొక వ్యక్తి చనిపోయినట్లుగా మనము చూసాం. ఇలాగా వారికి సరైనటువంటి క్రమశిక్షణ, గద్దింపు లేదు. ఒకప్పుడు చిన్నప్పుడు స్కూల్కి వెళ్ళేటప్పుడు ఏమైనా హోంవర్క్లు చేయకపోతే, లేటుగా వచ్చినా, లేకపోతే స్కూల్కి రాకపోయినా మోకాళ్ళు వేయించేవాళ్ళు, గుంజీలు తీయించేవాళ్ళు, లేదా బెంచ్ మీద నిలబెట్టేవారు. ఏదో చిన్న చిన్న శిక్షలు ఇచ్చి శిక్షణను ఇచ్చేవారు. కానీ ఈ రోజున అది కరువైపోయింది. అందుకని పిల్లలు మాటలు వినట్లేదు, తల్లిదండ్రులు చెప్పిన మాటలు వినట్లేదు, గురువులు చెప్పిన మాటలు వినట్లేదు. ఒకళ్ళు గురువులు గట్టిగా చెప్దామన్నా తల్లిదండ్రులు చెప్పనివారు. అందుకు గాను ప్రపంచం అంతా కూడా ఈ రోజున ప్రమాదకరమైన పరిస్థితులు పడిపోయింది. దానికి కారణం ఏంటంటే ఇప్పుడు వస్తున్న జనరేషన్స్ అలా పాడైపోతున్నాయి. మరి నెక్స్ట్ జనరేషన్స్ ఇంకా పాడైపోయేటువంటి ప్రమాదం ఖచ్చితంగా ఉంది. అందుకని అక్కడ అంటే ఆజ్ఞ దీపము, ఉపదేశము వెలుగై ఉంటున్నదని చెప్తున్నాడు. కాబట్టి ప్రియమైన వాళ్ళారా, మన పిల్లలకు శిక్షణ అవసరం, శిక్ష అవసరం, గద్దింపు అవసరం. అవి లేని రోజున మన బిడ్డలు దుర్బీజులు అయిపోయేటువంటి ప్రమాదం చాలా వరకు ఉంది. అంతేకాదు మన పిల్లలు మనకు దక్కుతారు అనేటువంటి నమ్మకాలు కూడా పెట్టుకోవడం అవకాశము లేదు. సరే, ఈ శిక్షార్హమైనటువంటి గద్దింపులు జీవమార్గం అంటున్నాడు. మరి ఈ జీవమార్గాన్ని సూచించేటువంటి ఈ గద్దింపులు, వాటి యొక్క పర్యవసానం ఏమై ఉంటున్నదంటే 6వ అధ్యాయము 24వ వచనాన్ని మనం చూసినట్లయితే, చెడు స్త్రీ యొద్దకు పోకుండాను, పరస్త్రీ పలుకు ఇచ్చక మాటలకు లోబడకుండాను అవి నిన్ను కాపాడును. లోకమంతా కూడా ఈ సెక్స్ చుట్టే తిరుగుతుంది, ప్రపంచం అంతా కూడా. అంటే ఎంత భయంకరమైన పరిస్థితి నెలకొని ఉంది. ఈ దేశం ఆ దేశం లేదు, ప్రతి దేశము. ఒకప్పుడు భారతదేశము చాలా సాంప్రదాయపూర్వకమైనటువంటి దేశంగా ఉండేది. కానీ ఇప్పుడు మన భారతదేశం కూడా పాశ్చాత్యుల దేశంలాగా అయిపోయింది. పాశ్చాత్యులకు మంచి క్రైస్తవ్యం ఉంది, కానీ రాను రాను వాళ్ళలో కూడా క్రైస్తవ్యం కనుమరుగైపోయి చాలా భీకరమైనటువంటి పాపక్రియలు చేయడం మొదలుపెట్టారు. అదే మన భారతదేశాన్ని కూడా అంటుకోవడం అనేటువంటిది చాలా శోచనీయం. ఈ దేవుని యొక్క మాటలు ఏవైతే ఉంటున్నాయో, ఆజ్ఞలు, ఉపదేశములు వారిని కాపాడతాయంట. చెడు స్త్రీల దగ్గరికి వెళ్లకుండా, చెడు పనులు చేయకుండా, సెక్స్ విషయంలో చెడు ఆలోచనలు రాకుండా అది కాపాడతాయి. మనకి పెద్దవాళ్ళ యొక్క ఒక నానుడు ఉంది, ఎంత నేర్చినా, ఎంత చూసినా, ఎంత వారులైనా వారు కాంతదాసులైనటువంటి ఒక పెద్దవాళ్ళ మాట ఉంది, వాచ. ఎంతటి వారైనప్పుడు కూడా సంసోన్ లాంటి వాడు, అంత నాజీరు చేయబడినటువంటి వాడు, దేవుని యొక్క పరిశుద్ధాత్మను వరముగా కలిగినటువంటి వాడు, అత్యద్భుతమైనటువంటి సేవా పరిచర్య దేవుని నామం పేరిట చేస్తున్నటువంటి వాడు, దేవుని నామం పేరిట యుద్ధములు చేస్తున్నటువంటి సంసోన్ కూడా పడిపోయాడు. భక్తులైనటువంటి వారు పడిపోయేటువంటి పరిస్థితులు, ఇది చాలా భయంకరమైనటువంటి పరిస్థితులు ఈ రోజున ప్రపంచంలో ఉన్నాయి. అపవాది వివిధ రకాల ఆ పాపములు ఎర్రగా వేసి ప్రతి వారిని కూడా మలినపరచడానికి శతవిధాల ప్రయత్నం చేస్తున్నాడు. ఇలాంటి సమయంలో ఒక సగటు క్రైస్తవునిగా నీవు నేను చాలా జాగ్రత్తగా ఉండాలి, పరిశుద్ధత కలిగి ఉండటకు ప్రయాసపడాలనే విషయాన్ని సమయంలో మీకు తెలియజేస్తుంటున్నాను.
సొలొమోన్ గ్రంథకర్త ఆల్రెడీ 2వ అధ్యాయంలో 16-19 వచనంలోను, సామెతల గ్రంథం, సామెతల మనం ఇప్పుడు చదువుతున్నటువంటి ఈ గ్రంథం ఏదైతే ఉందో, ఈ గ్రంథం 5వ అధ్యాయంలో కూడా ఆల్రెడీ ఈ విషయాన్ని తెలియపరిచినప్పుడు కూడా మరలా ఆ విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు. ఇప్పుడే కాదు, మళ్ళా తర్వాత చాలాసార్లు ఈ విషయాలు జ్ఞాపకం చేస్తాడు. ఎక్కువ సామెతల గ్రంథం చదివినప్పుడు ఎక్కువగా పరస్త్రీ వైపు చూడవద్దు, లేదా చెడు స్త్రీ వ్యామోహం పడిపోకూడదు, ఇటువంటి మాటలను ఎక్కువగా సామెతల గ్రంథకర్త మరి తెలియజేస్తాడు. వీటిని చదువుతున్నప్పుడు, వీటిని ధ్యానం చేస్తున్నప్పుడు ఆధ్యాత్మికమైనటువంటి కోణంలోనే వీటిని చూడాల్సినటువంటి అవసరత ఉంది. ఖచ్చితంగా నేర్చుకోవాలి. రాబోయేటువంటి ఉపద్రవాల్ని మనం తప్పించుకోవాలి. కాబట్టి ఖచ్చితంగా ఈ యొక్క ఇందులో ఉన్నటువంటి వాక్యములు ఏవైతే ఉంటున్నాయో, ఖండితపూర్వకంగా, ఆజ్ఞాపూర్వకంగా చెప్పబడినటువంటి ఈ మాటలను ఖచ్చితంగా మనం పాటించాల్సిన బాధ్యత మన పైన ఉన్నది. సరే, ఇటువంటి జాగ్రత్తతో కూడినటువంటి పనులు చేసినప్పుడు దానికి వచ్చినటువంటి పర్యవసానాలు ఏమై ఉంటున్నాయి అని మనం చూస్తే, 6వ అధ్యాయము 26వ వచనాన్ని మనం చూసినప్పుడు, వేశ్యా సాంగత్యం చేయవానికి రొట్టె తొనక మాత్రం మిగిలి ఉండును, మగనాలు మిక్కిలి విలువగల ప్రాణమును వేటాడును. వేశ్యా సాంగత్యం చేసేటువంటి వారికంట ఏం జరుగుతుందంటే వారు పూర్గా మిగిలిపోతారు. అటువారు మన జీవితంలో ఎంతమంది తారసపడుతూ ఉంటారు, కనబడుతూ ఉంటారు. వారి జీవితంలో వాళ్ళు కోల్పోయిన ఆస్తిపాస్తులు కోల్పోతూ ఉంటారు, తమకున్నటువంటి అసెట్స్ని కోల్పోతూ ఉంటారు, తమ కుటుంబాలని మరి రోడ్డు మీదకి తీసుకొచ్చినటువంటి పరిస్థితులు కూడా చాలా సందర్భాల్లో చాలామందిని మనం చూసినప్పుడు మనకు అర్థమవుతుంది. అయితే మగనాలు మిక్కిలి విలువగల ప్రాణం అంటున్నాడు. మగనాలు అనగా ఒక వ్యక్తికి భారీగా ఉన్నటువంటి వ్యక్తిని కానీ ఆశపడితే ఆ వ్యక్తికి ప్రాణం కూడా మిగలదు. వేశ్య సాంగత్యం చేసేటువంటి వారికి అట్లీస్ట్ వాళ్ళు బీదవారుగా మిగిలిపోతారు, కానీ ఇటువంటి ఇతర వ్యక్తులను ఆశించేటువంటి మనస్తత్వం కలిగినటువంటి వారు ప్రాణాలు కూడా కోల్పోతారనేటువంటి విషయాన్ని ఇక్కడ గ్రంథకర్త మనకు తెలియజేస్తున్నాడు. ఇకపోతే 6వ అధ్యాయము 27వ వచనం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ యొక్క మాటలను మరి మనం ఇంకా డీప్గా ధ్యానం చేయడానికి అవకాశము లేదు. వాటిని గురించి గ్రంథకర్త తెలియజేసినటువంటి విషయాలను మనం చాలా జాగ్రత్తగా, నిశ్చితంగా పరిశీలించి వాటిని మనము ధ్యానించి, అటువంటి స్థితి ఒకవేళ ఎవరిలో ఉన్నట్లయితే ఆ స్థితి నుంచి విడుదల పొందుకోవాలనేటువంటి దేవుని చిత్తమై ఉంటుంది. కాబట్టి మరి ముందుకు వెళ్ళుచుంటున్నాను. 6వ అధ్యాయం 27వ వచనాన్ని కానీ మనము చూసినట్లయితే, ఒకడు తన ఒడిలో అగ్ని ఉంచుకుని ఎడల వాని వస్త్రములు కాలకుండునా, తర్వాత నిప్పుల మీద నిలిచిన ఎడల అది కమలకుండునా అంటున్నాడు. ఒడిలో ఎంతసేపు అగ్ని అంటే ఖచ్చితంగా ఓర్చుకోగలిగినంత వరకు ఓర్చుకుంటుంది. తర్వాత నెక్స్ట్ ఖచ్చితంగా కాలిపోయేటువంటి పరిస్థితి వస్తుంది. గత దినముల్లో సండే స్కూల్ పిల్లలు చేతుల్లోని దీపాలు ప్రమిదలాగా పెట్టుకొని వారు కొరియోగ్రఫీ చేశారు కదా. మరి చేసినప్పుడు కొద్దిసేపు బిడ్డలు తట్టుకున్నారు, తర్వాత చేతులు మంట పెట్టేసి వాళ్ళ యొక్క ముఖ కవలికలు మారిన విషయాన్ని మనం చూసాం. అంటే ఇటువంటి పాపపు స్థితి కలిగి ఉన్నటువంటి వారు, ఇటువంటి పాపపు ఆలోచనలు కలిగి ఉన్నటువంటి వారు, ఇటువంటి పాప క్రియలు చేసేటువంటి వారు అలాగా వాళ్ళు వెళ్తూ ఉంటారు. అయితే వారు అగ్నిని ఒళ్ళో ఉంచుకొని వారు ముందుకు వెళ్తున్నారంటే విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. దానివల్ల ఖచ్చితంగా ఒకరోజు అది కాలిపోతుంది. తర్వాత నిప్పుల మీద నిలిస్తే ఖచ్చితంగా పాదాలు కములుతాయి. అంటే వాస్తవం ఇది. నిప్పు ఒళ్ళో ఉందంటే కాలుతుంది అనేటువంటిది ఖచ్చితంగా, వస్త్రం కాలుతుంది అనేటువంటిది ఖచ్చితంగా అది వాస్తవం. కాస్త లేట్ అవ్వచ్చు, కానీ అది వాస్తవం. అలాగే నిప్పుల మీద నిలిచిన ఎడల పాదము కమిలిపోద్ది ఖచ్చితంగా. కాకపోతే కొంచెం గట్టి శరీరం కలిగినటువంటి వారు కొంత లేటుగా అది కమలొచ్చు, కానీ ఖచ్చితంగా కమలడం అనేటువంటిది మాత్రం ఖచ్చితంగా వాస్తవం. అలాగే ఇటువంటి వేశ్య సాంగత్యం చేసేటువంటి వారు, జారత్వము చేసేటువంటి వారు,
వ్యక్తులతో సాంగత్యం చేసేటువంటి వారు ఖచ్చితంగా ఒకరోజు దానివల్ల దెబ్బతింటారనేటువంటి విషయాన్ని గ్రంథకర్త క్లియర్గా మనకు తెలియజేస్తున్నాడు. ఇకపోతే 6వ అధ్యాయము 30వ వచనాన్ని మనము ఒకసారి ధ్యానం చేద్దాం. దొంగ ఆకలి కొని ప్రాణరక్షణ కొరకు దొంగిలిని ఎడ్ల ఎవరునూ వారిని తిరస్కరింపరు కదా. దొంగ ఒకవేళ దొంగిలించినప్పుడు అయ్యయ్యో పాపం పోన్లే, తన ఆకలిని తట్టుకోలేక దొంగతనం చేశాడు అని మనం సరిపెట్టుకోవచ్చు. కానీ అసలు దొరికిపోయిన తర్వాత లా ఒప్పుకోదు. పోన్లే ఆకలి చేత పాపం ఇతడు దొంగిలించాడు అని లా ఒప్పుకోదు. లాకు సంబంధించినటువంటి పోలీసు వాళ్ళు ఎవరు కూడా ఒప్పుకోరు. ఖచ్చితంగా లా శిక్షించి తీరుతుంది. కాబట్టి ఒకరోజు ఖచ్చితంగా దానికి శిక్ష ఉంటుంది. ఈ పాపపు క్రియలు ఏవైతే ఉంటాయో వాటికి ఖచ్చితంగా ఒకవేళ ఒక దొంగ ఆకలి చేత ఒకవేళ దొంగిలించినా సరే, ఒక వ్యక్తి ఆకలి చేత ఒకవేళ తప్పు పని చేసినప్పుడు కూడా ఖచ్చితంగా సింపతి రావచ్చు, కానీ లా మాత్రం దండిస్తుంది. అందుకనే కీర్తనకారుడు అంటాడు, తన అతిక్రమములకు తన పాపములకు ప్రాయశ్చిత్తం, తన అతిక్రమములకు పరిహారం నొందినవాడు, తన పాపములకు ప్రాయశ్చిత్తం నొందినవాడు ధన్యుడు అంటాడు. ఖచ్చితంగా అతిక్రమములకు ప్రాయశ్చిత్తం ఉంది, పాపములకు పరిహారం ఖచ్చితంగా చెల్లించాల్సిన అవసరత ఉంటుంది. ఎందుకంటే లా ఎప్పుడైతే మన మధ్య ఉన్నదో ఖచ్చితంగా ఆ లా ద్వారా మనం దేవుని కృపను పొందుకుంటాం. అంతేకాదు ఆ లా కూడా మన మీద నేరారోపణ కూడా చేస్తుంది. కాబట్టి ఖచ్చితంగా మనము చాలా జాగ్రత్తగా ఉండాల్సినటువంటి అవసరత ఉంటుంది. 6వ అధ్యాయము 34వ వచనాన్ని మనం చూసినప్పుడు, భర్తకు పుట్టు రోషము మహారౌద్రము గలది, ప్రతీకారం చేయు కాలమందు అట్టివారు కనికరపడడు. భర్తకు పుట్టు రోషము మహారౌద్రం గలది. ఎప్పుడైతే ఆ వ్యక్తి యొక్క భార్య తప్పు చేస్తే అంతవరకు కూడా తన జీవితంలో చూడనటువంటి, ఒకవేళ తన తల్లిదండ్రులు చూడనటువంటి, ఇతరులు ఎవరు కూడా చూడలేనటువంటి ఒక రౌద్రాన్ని చూస్తారు. ఎందుకంటే ఆ బంధం అటువంటిది, ఆ సమయంలో వచ్చేటువంటి రౌద్రం అటువంటిది. ఇప్పుడు చూస్తున్నటువంటి క్రైమ్స్ మనం చూస్తున్నప్పుడు ఎక్కువ ఇటువంటి క్రైమ్సే మనకు కనబడుతూ ఉన్నాయి. ఇతర వ్యక్తులతో సాంగత్యం చేసినటువంటి కారణం చేత అంతవరకు కూడా నేర పరివాహక వృత్తి అనేటువంటిది లేనటువంటి వారు, లేకపోతే కత్తికి ఆమడ దూరంగా ఉండేటువంటి వారు కత్తి పట్టి నరికేటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం. ఎలాగ వీళ్ళు కొంతమంది అయితే మరి తలని తగేసేసి వాళ్ళు పోలీస్ స్టేషన్లకు వచ్చి ఆ తలతో పాటు లొంగిపోతున్నటువంటి పరిస్థితులు కూడా మనం చూస్తున్నాం. స్త్రీ అని పురుషుడు అని చూడకుండా ఆమెతో సాంగత్యం చేసిన వాళ్ళు కావచ్చు, లేకపోతే ఆమెను కావచ్చు, నిర్దాక్షిణ్యంగా నరికేస్తున్నారు, చంపేస్తున్నారు. నిజంగా వాళ్ళకి ఆ నరకడం అంటే ఏంటో తెలీదు, లేకపోతే నిజానికి వాళ్ళకి అటువంటి స్థితి ఎప్పుడు కూడా వారికి తటస్థించలేదు, వారికి అనుభవం లేదు. అనుభవం లేకపోయినప్పుడు కూడా అప్పటికప్పుడు పుట్టేటువంటి రోషము, రౌద్రము, ఇక్కడ రౌద్రం అంటున్నాడు, ఆ రౌద్రం అటువంటిది. అయితే దేవుని బిడ్డలారా, ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే, భర్తకు పుట్టు రోషం. భార్య తప్పు చేస్తే భర్తకు అంత రోషం వస్తుంది. అలాగే ప్రభు నమ్ముకున్నటువంటి మనము యేసుక్రీస్తు ప్రభు వారికి ప్రదానం చేయబడినటువంటి వారు. బైబిలు సంఘాన్ని వధువుగా, తర్వాత క్రీస్తు ప్రభు వారిని వరుణుగా పేర్కొంటుంది. సంఘము తప్పు చేసినప్పుడు ఆ విధంగానే దేవాదేవునికి కోపం వస్తుంది. ఒక వ్యక్తి దేవుళ్ళు ఉన్నటువంటి బిడ్డ, ముఖ్యంగా బాప్తిస్మం తీసుకున్నటువంటి బిడ్డలు, వాళ్ళు చేయకున్నటువంటి పాపం చేసినప్పుడు దేవునికి కోపం వస్తుందనే విషయం మనం జ్ఞాపకం చేసుకోవాలి. దేవుని కోపము ఎటువంటిది అంటే, రోమిలికి రాసిన పత్రిక 1వ అధ్యాయము 18 వచనం మనం చూసినట్లయితే మనం అనుకుంటాం, మన కృపాకాలంలో ఉన్నాం, దేవునికి కోపం రాదు, ఎంతసేపు దేవుడు కృప చూపిస్తూ ఉంటాడు, దేవుని కోపం రాదు అనుకుంటాం. దేవుని కోపం రావడం లేకపోతే దేవునికి ఉగ్రత రావడం అనేటువంటిది కేవలం అది పాత నిబంధనకు సంబంధించినటువంటిది, కొత్త నిబంధనలో అటువంటిది ఉండదు అనే ఆలోచన కలిగి ఉంటారు. అది ఖచ్చితంగా అలాగా కలిగి ఉండటం వలన ఇంకా పాపం చేసేటువంటి అవకాశాలు ఎక్కువైపోతాయి. దేవుని నుంచి దూరంగా తిరుగుతూ సత్య మార్గాన్ని అన్వేషించకుండా
చెడుకు దగ్గరవుతూ సత్యానికి దూరంగా ఉండేటువంటి ప్రమాదము ఉన్నది. రోమిలికి రాసిన పత్రిక 1వ అధ్యాయం 18వ వచనం మనం చూసినప్పుడు, దుర్నీతి చేత సత్యమును అడ్డగించు మనుషుల యొక్క భక్తిహీనత మీదను దుర్నీతి మీదను దేవుని యొక్క కోపము పరలోకము నుండి వెల్లడవుచున్నది అంటాడు. అంటే అక్కడ కంటిన్యూస్ టెన్స్ను ఉపయోగిస్తాడు. అంటే ఆ ప్రాసెస్ జరుగుతూ ఉన్నది. తప్పు జరుగుతున్నప్పుడు, పాపము మరి పెచ్చిమీరుతున్నప్పుడు, ఈరోజు వచ్చిన పరిస్థితులు మనం చూస్తుంటున్నప్పుడు, మరి దేవుడు ఇంత అధ్వానమైనటువంటి స్థితికి దేవుడికి ఎందుకు, దేవుడు ఒకవేళ గురి చేయనప్పుడు కూడా మనుషులు జీవజాలము ఇంత అధ్వానకరమైనటువంటి పరిస్థితి గురి అవుతున్నప్పుడు దేవుడు ఏం చేస్తున్నాడు అని ఆలోచన చేస్తున్నట్లయితే, మానవుడు చేసేటువంటి పాపము, అతిక్రమలు ఎక్కువ అవుతున్నటువంటి పరిస్థితుల్లో దేవుడు దీన్ని ఖచ్చితంగా అనుమతిస్తున్నాడు అని మనం చెప్పగలుగుతాం. ఎందుకంటే దేవుని యొక్క కోపము మరి అది రగులుచూ ఉన్నది, అది ప్రబలమవుచూ ఉన్నది అనే విషయాన్ని మనం చూస్తున్నాం. కాబట్టి దేవుని బిడ్డలారా, ఖచ్చితంగా ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 6 నుంచి 7 వచనం మనం చూసినప్పుడు ఇంకో విషయం చూస్తాం. దేవుని ఉగ్రత అనే మాట కొత్త నిబంధన గ్రంథంలో మనం చూస్తాం. దేవుని ఉగ్రత అనే మాట అక్కడ మనం చూస్తాం. దేవుని కోపము, దేవుని ఉగ్రత. కాబట్టి మరి భార్య తప్పు చేసినప్పుడు భర్తకు కోపం వస్తుందంట, రౌద్రం వస్తుందంట. మరి దేవాది దేవుడు తన బిడ్డలు తప్పు చేసినప్పుడు, చేయకూడనటువంటి పాపం చేసినప్పుడు, అతిక్రమలు ఇంకనూ హెచ్చవుతున్నప్పుడు దేవుని యొక్క కోపం ఖచ్చితంగా మన మీద మండేటువంటి ప్రమాదం ఖచ్చితంగా ఉన్నదనే విషయాన్ని సమయంలో జ్ఞాపకం చేస్తూ, దేవుడు అలాగే ఆయన చాలా ఎంత కోపం కలిగినటువంటి వాడో, అలాగే ఆయన అంత శాంతపరుడు, అంత జాలి కలిగినటువంటి వాడిని కూడా ఈ సమయంలో జ్ఞాపకం చేసుకోవాలి మనం. దేవుడు చాలా కోపం కలిగినటువంటి వాడు, అంతేకాదు దేవుడు అంతకంటే శాంతమూర్తి, అంతకంటే శాంతం కలిగినటువంటి మనస్సు కలిగినటువంటి వాడు. అంటే ఒకవేళ ఒక వ్యక్తి నేను తప్పు చేశానని చెప్పి పోలీస్ స్టేషన్లో లొంగిపోతే ఆ వ్యక్తిని విడిచిపెట్టారు, కాకపోతే శిక్ష తగ్గిస్తారు. కానీ యేసుక్రీస్తు ప్రభువారి దగ్గరికి వచ్చి, ప్రభువా నేను తప్పు చేశానని చెప్తే యేసుక్రీస్తు ప్రభువారు శిక్ష తగ్గించరు, శిక్షించడమే మానేస్తారు. అంటే అంత గొప్ప జాలి కలిగినటువంటి దేవుడు, ఎంత కోపం కలిగినటువంటి దేవుడో అంత శాంతమూర్తి, అంత శాంతం కలిగినటువంటి దేవుడు, క్షమించుటకు సిద్ధమైనటువంటి మనస్సు కలిగినటువంటి వాడు. కాబట్టి ఆయన కంప్లీట్గా మనల్ని క్షమించేటువంటి దేవుడు. ఈ రోజున దేవుని బిడ్డలారా, దేవుని యొక్క ఆజ్ఞను మీరు, దేవుని ఒకవేళ దేవుని మాటలకు దూరంగా ఉండి, ఉపదేశానికి దూరంగా ఉండి, ఆజ్ఞలను పాటించుక, దేవుని వాక్యాన్ని పెడజేవుని పెట్టి, సత్య మార్గమును అన్వేషించక, అత్యానికి సుదూరంగా ఉంటూ, దేవునికి దూరంగా ఉంటూ, అవినీతికి, అక్రమమునకు, చీకటి సంబంధమైనటువంటి కార్యకలాపాలకు సమీపంగా జీవిస్తున్నటువంటి వారు ఎవరైనా ఉన్నట్లయితే ఈరోజును దేవుడు మనకి ఒక చక్కటి అవకాశం ఇస్తున్నాడు. ఆయన ఎంత రౌద్రం కలిగినటువంటి వాడైనప్పుడు కూడా, ఆయన ఎంత కోపిష్ట అయినప్పుడు కూడా అంతే శాంతవర్తనుడు, ఆయన క్షమించుటకు సిద్ధమైనటువంటి మనస్సు కలిగినటువంటి వాడు. ఒక వ్యక్తి బాగా దొంగతనాలు చేశాడంట, అతడు పట్టుబడ్డాడు, అతనికి జైల్లో వేశారు. జైల్లో వేసిన తర్వాత అతను కొద్ది రోజులు శిక్షించిన తర్వాత విడిచిపెట్టేశారు. ఈ శిక్షాకాల సమయంలో అతడు పరివర్తన చెందాడు, తన తప్పును తెలుసుకున్నాడు, మళ్ళా తప్పును చేయకూడదు అనేటువంటి ఒక ఆలోచన కలిగి ఉన్నాడు. బయటకు వచ్చాడు, మరి జనజీవన స్రవంతిలో తనకంటూ ఒక చక్కటి స్థానాన్ని ఏర్పాటు చేసుకోవాలంటే ఆలోచన కలిగి ఉన్నాడు. ఒక మంచి భవిష్యత్తు కోసం అన్వేషిస్తూ తను ఒక ఉద్యోగంలో చేరాడు. ఆ ఉద్యోగులు స్టోర్ కీపర్గా చేర్చుకున్నారు. ఆ స్టోర్ కీపర్గా ఉంటున్నప్పుడు అంతకుముందు తనతో పాటు దొంగతనాలు పాటుపడినట్టు తన సహచరుడు కూడా అక్కడే పనిచేస్తున్నాడు. ఆ సహచరుడు అంటాడు, నేను వచ్చేసరికి స్టోరు తీసుంచు, నాకు కావాల్సిన సామాన్లను తీసుకువెళ్తానని చెప్పినప్పుడు అతను అంటాడు, తప్పు, ఇది మనం చేయకూడదు అన్నప్పుడు, తప్పు ఒప్పులు నువ్వు చెప్తావా, ముందు ఎంత పెద్ద దొంగవో నాకు తెలుసు,
నువ్వు నాకేం చెప్పాల్సిన అవసరం లేదు. ఒకవేళ నువ్వు కాదు కూడదంటే ఖచ్చితంగా ఇంతకుముందు నీ విషయాన్నింటినీ కూడా బాసుకు చెప్పేస్తానంటాడు. అప్పుడు బాధపడుతూ ఒక ఆలోచన చేస్తాడు. డైరెక్ట్గా ఈ వ్యక్తి ఆ బాస్ దగ్గరికి వెళ్ళిపోతాడు. సార్, నేను మీకు ఒక విషయం చెప్పడం మర్చిపోయాను. నేను మీకు మీ దగ్గర ఒక విషయం దాచాను. నేను మునుపు ఎవరో మీకు తెలీదు. నేను ఇప్పుడు చెప్పాలని ఆశపడుతున్నాను. మునుపు నేను ఒక దొంగని. అయితే నన్ను జైల్లో పెట్టారు. తర్వాత మరి శిక్షాకాలం ముగిసిన తర్వాత నన్ను విడిచిపెట్టారు. శిక్షాకాల సమయంలోనే నేను మారు మనసు పొందాను. మళ్ళీ ఇటువంటి తప్పులు చేయకూడదనేటువంటి ఒక ఆలోచన కలిగి ఉన్నాను. అదే ఆలోచనతో దొంగతనాలని మానేసి ఉద్యోగాన్ని అన్వేషించాను. ఉద్యోగాన్ని అన్వేషించినప్పుడు మీరు తారసపడ్డారు. మీ దగ్గరికి ఉద్యోగానికి వచ్చాను. అయితే నేను ఇంతకు ముందులాగా నేను మాత్రం ఖచ్చితంగా దొంగను మాత్రం కాను. నేను ఖచ్చితంగా నీతిగా నిజాయితీగా బ్రతకాలని అనుకుంటున్నాను. అయితే నా విషయం ముందు జరిగినటువంటి విషయము మీ దగ్గర దాచడం నాకు ఏమాత్రం కూడా ఇష్టం లేక మీకు ఉన్నట్టుగా చెప్పేస్తున్నాను. ఒకవేళ ఇది విన్న తర్వాత ఒకవేళ మీకు నమ్మకం కుదిరితే నన్ను ఉంచుకోండి, లేదంటే నన్ను పంపించండి అని చెప్పినప్పుడు ఆ బాస్ తనను చక్కగా కౌగిలించుకొని, నీలాంటి వాళ్ళే నాకు కావాలి. తప్పు చేయనటువంటి వాడు కాదు, కానీ తప్పు చేసి తన తప్పు తెలుసుకొని పశ్చాత్తాపడేవాడు ఇంకా ఇంకా చక్కగా కష్టపడతాడు, ఇంకా బాగా పనిచేస్తాడు. కాబట్టి నువ్వు నాకు కావాలని చెప్పి అతనికి ఆ యొక్క పొజిషన్ నుంచి ఇంకా మంచి ఉన్నతమైనటువంటి పొజిషన్ ఇచ్చి తనని ప్రమోట్ చేస్తాడు. అది ప్రియులారా దేవాదేవుడు మనం చేసేటువంటిది. ఈరోజు సామెతల గ్రంథంలో మనం చూసేటప్పుడు చాలా అట్టి వ్యక్తికి ఏమైపోద్దంటే అట్టి వ్యక్తి కాలిపోయే పరిస్థితి వస్తుంది, కమిలిపోతాయి, పాదాలు కమిలిపోతాయి, జీవితం నాశనం అయిపోద్ది. ఇటువంటి మాటలు తెలియజేస్తారు సామెతల గ్రంథంలో. అది పాత నిబంధన కాలంలో అటువంటి పాపముల జోలికి వెళ్ళినటువంటి వారి పరిస్థితి ఆ రీతిగా ఉండేది. ఈరోజు కూడా లేదంటే ఖచ్చితంగా ఈరోజు కూడా అదే పరిస్థితి. ఈ రోజున మనం చూసినప్పుడు ఈ భయంకరమైనటువంటి వైరస్లు, లేకపోతే ఎప్పుడు విననటువంటివి కానీ విని ఎరిగినటువంటి ఈ దుర్భరమైనటువంటి పరిస్థితులు, మరణకరమైనటువంటి వ్యవస్థలు, లేకపోతే అవస్థలు, తర్వాత ఈ ఎయిడ్స్ అనేటువంటిది, ఇలాంటివి చూసినప్పుడు ప్రియమైన వాళ్ళారా నిజంగా ఇవి ఎందుకు వచ్చాయి అని మనం ఆలోచన చేసినట్లయితే మనిషి పాపము పెచ్చిమీరిపోయింది, అక్రమము అతిగా విస్తరిస్తున్నది. కాబట్టి పాపం ఎప్పుడైతే విస్తరిస్తున్నదో మరి దానికి తగినటువంటి శిక్ష కూడా ఖచ్చితంగా వస్తుందని మనం చెప్పాలి. అయితే కృపాకాలంలో ఉన్నటువంటి మనం ఇంకొక విషయం ఖచ్చితంగా మనం చెప్పుకోవాలి. ఏమిటంటే యేసుక్రీస్తు ప్రభువు నీ కోసం నా కోసం ఆయన సిలువలో తన యొక్క రక్తాన్ని కార్చి మనకు రక్షణను ప్రసాదించారు. మరి 8వ అధ్యాయం 1వ వచనం రోమీయులకు రాసిన పత్రికలో ఇప్పుడు క్రీస్తు యేసునందు ఉన్నవారికి ఏ శిక్షా విధి లేదు అనే విషయాన్ని మనకి పౌలు భక్తుడు తెలియజేస్తున్నాడు. ఏ శిక్షా విధి లేదు. ఎప్పుడంటే కంప్లీట్గా ప్రభువా అవును తండ్రి, నేను ఇటువంటి పాపం చేశాను తండ్రి, ఇంతకుముందు నేను ఆ రీతిగా ఉన్నాను, ఇక నుంచి ఆ రీతిగా నేను ఉండకూడదు అనుకుంటున్నాను అని ఒక ఆలోచన చేసి ఏ తప్పుడు విషయాల్లో అయితే ముందుకు వెళ్ళి ఇప్పుడు ఆ తప్పుడు చేయకూడదు అనే ఆలోచనతో ఎవరైతే ఒక నిర్ణయం తీసుకుంటారో అటు వారి పట్ల దేవుడు ఖచ్చితంగా ఎలా కృప చూపిస్తాడంటే లోకం చూపించినట్లుగా, లోకులు కనికరించినట్టు కాదు, దేవుని యొక్క కనికరం గొప్పవి. లోకులు శిక్షను తగ్గిస్తారు, కానీ యేసుక్రీస్తు ప్రభువారు అసలు శిక్షే లేకుండా చేస్తాడు. అదే ఈ రోజున మనకు గుడ్ న్యూస్. ఒకవేళ ఇంకను దేవుని యొద్దకు రాకుండా అదే పాపంలో కొనసాగినట్లయితే దానికి తగినటువంటి శిక్ష ఉంటుంది, ఉగ్రత ఉంటుంది అనే విషయం, అది ఒక బ్యాడ్ న్యూస్. అయితే యేసుక్రీస్తు ప్రభువారి దగ్గరికి వచ్చి ఆయన రక్తంలో కడగబడిన యెడల, ఆయన యొద్ద క్షమాపణ అడిగిన యెడల ఖచ్చితంగా దేవుడు నమ్మదగినటువంటి వాడు, ఆయన మనలను క్షమిస్తాడు. ఎటువంటి పాపినైనప్పుడు కూడా దేవుడు క్షమించేటువంటి మంచి మనస్తత్వం కలిగినటువంటి వాడు. కాబట్టి ప్రియదేవుని బిడ్డలారా, ఈ రోజున చాలామంది ఇటువంటి జార చోర క్రియలు చేసేటువంటి వారు ఎక్కువైపోతుంటున్నారు. ఈ మందుకి ఎడిక్ట్ అయిపోతున్నారు, గ్యాంబ్లింగ్ ఎడిక్ట్ అయిపోతున్నారు. అడిక్షన్స్ ఎంత భయంకరం. ఒక పాపం నుంచి మరొక పాపం, మరొక పాపం నుంచి మరొక పాపం, పాపం ఒక చైన్లా విస్తరిస్తూ ఉంది. కాబట్టి ఇలాంటి పరిస్థితుల్లో ఒక సగటు క్రైస్తవ బిడ్డలమ్మగా ఖచ్చితంగా దానికి ఉద్వాసన పలకాల్సినటువంటి సమయం వచ్చింది. దేవుని ఉగ్రత మరి ప్రబలుతూ ఉన్నది. ఆయన ఉగ్రత ప్రబలుతూ ఉంటున్నప్పుడు దేవుని నమ్మిన బిడ్డలంగా ఆయన ఉగ్రతను చల్లార్చేటువంటి వ్యక్తులుగా
దేవుని బిడ్డలంగా మనం ఉండాలని దేవుడు ఆశపడుతున్నాడు. ఆ రీతిగా ఉండడానికి దేవుడు తన కృప మన పట్ల చూపించునుగాక. దేవుడు తన పరిశుద్ధ వాక్యం మన వెనుకలు ఆశీర్వాదం అనిపించుగాక. ఆమెను ప్రార్థన చేసుకున్న దయతో తలలోంచి కళ్ళు మూసుకునండి. సర్వశక్తిమంతుడ, ప్రేమమేడా, నీకు వందనములు స్తోత్రములు చెల్లిస్తుంటున్నాము తండ్రి. నీవు ఇచ్చిన వాక్యం బట్టి నీకు వందనములు ప్రభువా. నాయన తండ్రి, లోకమంతా కూడా తండ్రి నాయన మరి అవినీతిమయమైపోయి ఉన్నది. లోకమంతయు కూడా ప్రభువా నాయన తండ్రి నాయన ఈ యొక్క నాయన ఈ ఈ తండ్రి నాయన అనైతికమైనటువంటి సంపర్కములతో ప్రభుత్వం నిండిపోయి ఉన్నది ప్రభువా. దాని యొక్క ప్రతిఫలము తన ప్రతి ఒక్కరూ అనుభవిస్తుంటున్నాం తండ్రి. ఇలాంటి పరిస్థితుల్లో నాయన నీ బిడ్డలైనటువంటి మమ్మల్ని జ్ఞాపకం చేసుకో, ప్రజలను జ్ఞాపకం చేసుకో తండ్రి నాయన. మరి శిక్ష లేకపోవటం, గద్దింపులు లేకపోవుట, పాపభీతి లేకపోవట కారణం చేత ఇలాంటి పరిస్థితులు నాయన ఉత్పన్నమవుతున్నాయి. కాబట్టి నాయన తండ్రి మరి శిక్షకు లోబడే తత్వాన్ని అలవర్చండి ప్రభా తండ్రి. గద్దింపునకు విసుగకుండా ఉండేటువంటి పరిస్థితులు ఆయన తండ్రి నాయన బిడ్డలకు కలుగు చేయండి. గద్దించేటువంటి వారు, శిక్షించేటువంటి వారిని కూడా తండ్రి నాయన లేవనెత్తండి ప్రభా. ప్రతి కుటుంబంలో తండ్రి నాయన యజమానులు ప్రభా తండ్రి మరి తమ కుటుంబంలో ఉన్నటువంటి వ్యక్తులను ప్రభా మరి శిక్షించి గద్దించేటువంటి స్థితిలో ఉండగలుగుటకు సహాయం దయచేయండి ప్రభా. సమాజం అంతయు కూడా తండ్రి ప్రభా నాయన తండ్రి నాయన అన్ని విధాల నాయన మారుటకు, ఈ అవినీతిపరమైనటువంటి పరిస్థితుల నుంచి బయటకు రావడానికి కూడా నువ్వు సహాయం చేయమని బ్రతిమలాడుతూ వేడుకుని అడుగుచు. ఇగో తండ్రి నాయన మరి యొక్క వాక్యమును ఆలకిస్తున్నటువంటి బిడ్డలను నువ్వు జ్ఞాపకం చేసుకొని ప్రభువా తండ్రి ప్రతి ఒక్కరికి ఇది మేలుకరంగా, మాకందరికీ ఉపయుక్తంగా, ఆశీర్వాదకరంగా, ప్రయోజనకరంగా ఉంచమని సమస్త ఘనత మహిమ ప్రభావాలను పొందుకుని మనం వేడుకొంచు. నజరేయుడగు యేసు అతి పరిశుద్ధ నామములో అతి మిక్కిలి వినయంతో ఈ ప్రార్థన వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్. త్రియేక దేవుని ఆశీర్వాదములు సదాకాలము మనకు తోడే కాపాడి సంరక్షించి నడిపించుగాక. ఆమెన్. ప్రైజ్ లార్డ్. గాడ్ బ్లెస్ యు. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించి నడిపించుగాక. ఆమెన్.